ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 35కు పైగా అజెండా అంశాలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో రాబోయే 5 ఏళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఆమోదించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు, బార్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై కేబినెట్ లో చర్చించారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ తో నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ, కోటబొమ్మాడిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. అలాగే పాఠశాలల్లో కిట్ల పంపిణీ కోసం 944 కోట్ల పరిపాలన అనుమతులిచ్చింది. ఇక సాంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, వివిధ సంస్థల భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.